39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఎలా చూసుకున్నా రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి. ఆయనను ఇంకా పిసిసి చీఫ్ స్థాయిలో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఆయనపై బురద జల్లేందుకు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఒకటి, కాంగ్రెస్ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి దూరం పెరిగిందని టాక్. ఇక ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నాయకులు అయితే బహిరంగంగానే ఇలాంటి మాటలు చెబుతుంటారు. రేవంత్కు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు రావడం లేదని లాజిక్లు చెబుతుంటారు. అయితే రేవంత్ మాత్రం హైకమాండ్తో తనకు ఉన్న ర్యాపో గురించి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అంటుంటారు. అప్పుడప్పుడు రేవంత్కు తెలియకుండానే ఆయన ముద్ర హైకమాండ్ పై ఎలా ఉందో బయటపడుతూ ఉంటుంది. కులగణన విషయంలో బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్ప ఆయుధంగా మారారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ మేరకు రేవంత్ ప్రభుత్వాన్ని అభినందించింది. ఆయన చేసిన కులగణన అద్భుతంగా ఉందని, అదే మోడల్లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తీర్మానం చేసింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రేవంత్ సర్కార్ పనితీరుకు హైకమాండ్ నుండి ఎంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏమి ఉంటుంది? కర్ణాటకలో కులగణన చేశారు, కానీ ఆమోదించలేకపోతున్నారు. కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ నుండి కాంగ్రెస్ పార్టీకి ఉక్కపోత ఉంది. తమ ఆయుధం మోడీ లాగేసుకున్నారని అనుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మొదటగా ఎదురుదాడికి దిగారు. కులగణనపై మోడీ నిర్ణయం వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని, ఆయన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, క్రెడిట్ అంతా రాహుల్దేనని వాదిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. జాతీయ మీడియాలోనూ రేవంత్ వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. అదే సమయంలో కులగణన తెలంగాణ మోడల్లో చేయాలని, అదంతా రాహుల్ విజన్ అని రేవంత్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ అదే అందుకుంది. రేవంత్ పనితీరు పట్ల హైకమాండ్ అసంతృప్తిగా ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఆయనపై అసంతృప్తి ఉన్నట్లుగా ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. పిసిసి చీఫ్గా రేవంత్ను చెప్పిన వారినే నియమించారు. ఎమ్మెల్సీల విషయంలోనూ అదే జరిగింది. ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణపై మాత్రం హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. దీన్ని పట్టుకుని రేవంత్కు పలుకుబడి తగ్గిపోయిందని ప్రచారం చేసి ఆనందపడిన వారికి ఇప్పుడు ఈ రియాలిటీ తెలుస్తుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పాలనలో నెమ్మదిగా రేవంత్ రెడ్డి సర్కారు ఇతర పార్టీలను ఇరుకున పెట్టడంలో మాత్రం ముందుంటుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.